నువ్వు సెవెంత్ క్లాస్ కదా! అండ్ మమ్మీ నాకు చెప్పారు. నువ్వు చదువులో కూడా చాలా బావుంటావు. మంచి స్టడీస్‌లో ఎప్పుడు టాప్‌లో ఉంటావు అని చెప్పారు. ఒక పక్కన ఇటు పెర్ఫార్మన్స్, ఈ ప్రాక్టీస్‌లు అండ్ ఈ స్కిట్స్, ఈ సాంగ్స్ వీటిల్లో బాగా బిజీగా ఉండే నీకు చదువుకోవడానికి టైం ఎప్పుడుంటుంది? అంటే ఇప్పుడు మాకు షూట్‌కి మధ్యలో ఆ గ్యాప్ ఉంటుంది గదా! హ్మ్. సో, నోట్స్ రాసుకోవడం, లేకపోతే ఆ కాన్సెప్ట్స్ చదువుకోవడం అవన్నీ చేస్తూ ఉంటా. ఓహ్! షూట్ మధ్యలో గ్యాప్‌లో కూడా. షూట్ మధ్యలో అంటే షూట్‌కి లైక్ ఓకే. ఎగ్జామ్ షూట్‌కి. నేను అలా అనుకోట్లా. షూట్ డేలో జరుగుతది కదా! అలా సాంగ్ పాడేసొచ్చి అప్పట్లో శ్రీలీల గారు మేకప్ వేసుకునే టైంలో కూర్చొని చదువుకునేదంట. మొన్న ఈ మధ్యన మెడిసిన్ కంప్లీట్ చేసే టైంలో. నువ్వు కూడా అలాగా ఆ గ్యాప్‌లో ఏమన్నా చదువుతా ఉంటావేమో అని చెప్పేసి. అప్పుడు ఆ టైంలో అసలు మాకు చదువు, స్కూల్ అదంతా అసలు మైండ్‌లో ఉండదు. మేము అక్కడికి వెళ్తే అసలు వేరే వైబ్‌లో ఉంటాం మేము. ఆ షూట్ వైబ్, సరిగమప వైబ్, ఆ వైబే వేరేలా ఉంటుంది. సో, దీని గురించి మాట్లాడడం అదంతా ఉంటుంది. బట్ స్టడీస్‌కొచ్చేసరికి నేను లైక్ ఇప్పుడు సాంగ్ ప్రాక్టీస్ చేశాక ఆ టైం ఉంటుంది. మిగతా టైంలో చదువుకుంటాను. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో కూడా కొంచెం లైక్ ఎగ్జామ్స్ టైంలో ఏం చేస్తారంటే నేను కొంచెం సాంగ్స్ లైక్ ప్రాక్టీస్ అదంతా అయిపోయాక చదువుకుంటాను. సో, బ్యాలెన్స్ చేయడం అలా ఏం లేదు. సో, చదువుకునే టైంలో చదువుకుంటా, మళ్ళీ మ్యూజిక్ అప్పుడు చేస్తా. సూపర్. అండ్ నువ్వు పాడిన సాంగ్స్ అన్నీ గూడా ఆల్మోస్ట్ హిట్ సాంగ్స్. అండ్ యాహ్! నీ పెర్ఫార్మన్స్ అందులో ది బెస్ట్‌గా ఉంది. ఈవెన్ నీ ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేస్తే గూడా ది బెస్ట్ సాంగ్స్, ది బెస్ట్ పెర్ఫార్మన్సెస్ అన్నీ గూడా సౌనికి సొంతం అన్నట్టు మాకు అనిపిస్తూ ఉంటాయి. అండ్ నువ్వు చేసిన పెర్ఫార్మన్స్‌లో నీ ఫేవరెట్ ఏంటసలు? నా ఫేవరెట్ అంటే ఎవరో వచ్చి నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం కాదు. నాకు నేను కాంప్లిమెంట్ ఇచ్చుకున్నాను. ఇది కదా పెర్ఫార్మన్స్ అని నీకనిపించింది. నాకు మెయిన్‌గా వివాహ భోజనంబుకి ఇంకా ఆట కావాలాకి అనిపించింది. హ్మ్. ఎందుకంటే వివాహ భోజనంబుకి ఏమైందంటే తెలియని ఎనర్జీ అదంతా కరెక్ట్‌గా షూట్‌లో అప్పుడు పాడుతున్నప్పుడు వచ్చింది. సో, వేరే వైబ్‌లో పాడినట్టు అనిపించింది నాకైతే. ఐ లైక్ లవ్డ్ ఇట్. అండ్ ఆట కావాలా అప్పుడు కూడా ఈ సాంగ్ ఏదో నేనే పాడితే చాలా బాగుంది అన్నట్టు అనిపించింది. సో, ఆ 2 పెర్ఫార్మన్సెస్ వర్ లైక్ సూపర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటి? అంటే నేనేదో ఇందాక నుంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను బానే ఉంది. అసలు నీ ప్లానింగ్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు సింగర్‌గా కాస్తో కూస్తో బిజీగానే ఉన్నావు. నీ ఏజ్‌కి ఈ మాత్రం బిజీ అంటే చాలా పెద్ద విషయమే. అండ్ సింగర్‌గా కాకుండా ఇంకా నెక్స్ట్ నీకంటూ కొన్ని థాట్స్ ఉంటాయి కదా! నీ థాట్ ఏంటి నెక్స్ట్? నీ ఫ్యూచర్ యాంబిషన్ అనుకో, నీ గోల్ అనుకో అలాగా. మెయిన్‌గా ఇప్పుడు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చాను కాబట్టి మెయిన్‌గా నాకు సింగర్ అవ్వాలని ఉంది. బట్ నేను స్పోర్ట్స్ చూస్తూ ఉంటా కాబట్టి స్పోర్ట్స్‌లో కూడా ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలని కూడా ఉంది. వావ్! స్పోర్ట్స్ కూడా నీకు ఇంట్రెస్టా? యాహ్! ఏ స్పోర్ట్ ఎక్కువగా ఆడుతూ ఉంటావు నువ్వు? నేను ఉత్తప్పుడు ఫ్రీ టైమ్‌లో అయితే నేను క్రికెట్ ఆడతాను ఎక్కువ. క్రికెట్ బా ఆడతావా? ఓకే. యాహ్! ఎవరు నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నా ఫేవరెట్ క్రికెటర్ అయితే ఎప్పుడూ ఎంఎస్ ధోనియే. ఎంఎస్ ధోని. ఎందుకు మిస్టర్ కూలా నీలాగా? అలా అని కాదు. చిన్నప్పుడు నేను అసల క్రికెట్ స్టార్ట్ చేశానంటే ఎంఎస్ ధోనిని చూస్తూ స్టార్ట్ చేశాను. ఓకే. సో, హి ఈస్ లైక్ ఎ డిఫరెంట్ పర్సన్ అన్నమాట క్రికెట్‌లో. లైక్ కెప్టెన్ అయినా మిస్టర్ కూల్, అలా అయినా కెప్టెన్ కూల్, అలా లైక్ ధోని ఈస్ ఎ డిఫరెంట్ ప్లేయర్ కింద నాకు అనిపిస్తాడు. సో, చిన్నప్పుడు నేను క్రికెట్ మొదలెట్టానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఎంఎస్ ధోని. ఓకే. సో, ఎప్పుడైనా గ్రౌండ్‌లో ఆడడమేనా? లేకపోతే ఏదైనా నేషనల్ లెవెల్‌లో కూడా ఆడాలని చెప్పేసి ఆ థాట్ ఉండిందా నీకు? యాహ్! ముందు ఉండేది. నేను వేరే కంట్రీస్‌కి వెళ్లి ఇండియా కోసం ఆడాలి అనేది అనిపించింది. బట్ జీ సరిగమపకొచ్చాక అది కొంచెం తగ్గి సింగర్ అవ్వాలని అయితే ఎక్కువ అనిపించింది. సో, ఇప్పుడైతే ఐ ఫీల్ లైక్ ఐయామ్ గోయింగ్ ఇన్ ద పాత్, సింగర్ పాత్‌లో వెళ్తున్నాగా అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఉంది. సో, అన్నిటికంటే నేను అన్ని క్వెషన్స్ నిన్ను అడిగే మధ్యలో నేను ఇంకో విషయం కూడా అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్‌గా వాయిస్ ట్రైనర్స్ గురించి నాకు చెప్పలేదు నువ్వు. సో, వాయిస్ ట్రైనర్స్ మేము లైక్ స్టేజ్ మీదకెళ్ళి ఇంత బాగా పాడుతున్నారంటే మెయిన్ మా పాటకి బ్యాక్ బోన్ అంతా వాయిస్ ట్రైనర్సే. ఎందుకంటే లైక్ మాకు ముందు రిహార్సల్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, అక్కడ మేము నార్మల్‌గా మా ఓన్‌గా లైక్ మేమెంత నేర్చుకున్నామో అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్లి పాడతాము. శివ సార్,
అరుణ్ కౌండిన్య అన్న ఇంకా శ్రీకాంత్ అన్న, వీళ్ళు ముగ్గురు లైక్ మేము ఎంతైతే లైక్ హాఫ్ లైక్ 50% 60% ఎంతైతే నేర్చుకుని వెళ్తామో దాన్ని 100% దాకా చూడడంలో లైక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ అనమాట. సో ఐ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ఇక్కడ చేస్తున్నారంటే ఆర్కెస్ట్రా ఇంకా మాతో పాటు వాయిస్ ట్రైనర్స్ కూడా దేర్ లైక్ ద అల్టిమేట్ రీజన్ అనమాట. సూపర్ సౌనిక్. సో వాయిస్ ట్రైనర్స్ కూడా డెఫినెట్ గా మీ సక్సెస్ లో వాళ్ళది ప్రధాన కారణం అనమాట వాళ్ళు కూడా. సూపర్ సౌనిక్. ఫైనల్లీ అసలు చాలా బాగుంది నీ లైక్ అంటే నీ విజన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ ఏజ్కే 7th క్లాస్ అంటే నువ్వు ఈ ఏజ్కే ఇంత ఆలోచిస్తున్నావు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం సక్సెస్ ఎప్పుడు నీకు తోడుగా ఉంది. అందుకే నీకు ఆ పర్ఫార్మెన్సెస్ అనేది నీ హార్డ్ వర్క్ వల్లే నీకు ఆ సక్సెస్ వచ్చింది అనుకుంటాను నేను. దానివల్లే ఇంత మంచి పేరు నువ్వు తెచ్చుకున్నావు. బట్ ఎనీవేస్ నీ ఫ్యూచర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ టైం నేను సౌనిక్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే నాట్ ఓన్లీ సింగర్, నేను ఒక యాక్టర్గా కూడా ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.